వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన వీడియో దేని గురించి అంటే హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి అండి. చాలామంది ఈ యొక్క రిజల్ట్స్ మీద ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో దాని గురించి నేను వీడియో చేస్తున్నాను అనమాట. అయితే ఇది ఏంటంటే ప్రజెంట్ ఉన్న అండర్స్టాండింగ్ బట్టి, నాకున్న అవగాహనను బట్టి అనాలిసిస్ చేస్తున్నటువంటి వీడియో అనమాట. ఇది ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, అభ్యర్థులు గమనించగలరు. సో ఇక్కడ ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే హైకోర్టులో హైకోర్టు సర్వీసెస్ క్యాడర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటుగా స్కిల్ టెస్ట్ కూడా ఇవాళ ఎంతని 28 కదా. సో 31st రోజున షెడ్యూల్ అయి ఉందన్నమాట. సో మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది 31st జూలైని వచ్చిందండి హైకోర్టు క్యాడర్కి, రైట్. సో 31st జూలై వచ్చింది. ఎప్పటి నుంచి జరుగుతుంది? మనకు August 2 నుంచి జరుగుతుంది. August 2 నుంచి August 31st వరకు కూడా ఈ షెడ్యూల్ అనేది మనకు ముందే ఇచ్చేసారు, రైట్. సో మనకి ఈ 1 మంత్ టైం ఉంది. కానీ ఒకవేళ వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్స్వి మెరిట్ లిస్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేవారు. సో ఇవ్వలేదు అని అంటే సో ఏంటంటే వాళ్ళు అయితే ఫైనల్ రిజల్ట్ అనేది ప్యారలల్గా 1 డే డిలేతో రిజల్ట్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు అని ఒక అభిప్రాయం. లేదు అని అంటే ఫస్ట్ హైకోర్టువి ఫినిష్ చేశాకనే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవి ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక ఉద్దేశం. అయితే ఇక్కడ హైకోర్టుకి వచ్చేసరికి ఇంటర్వ్యూ అనేది ఎక్స్ట్రా ఉంది 10 మార్క్స్కి, రైట్. సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వాటికి ఇంటర్వ్యూ లేదు, వాళ్ళకి డైరెక్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. అందులో కూడా మేబీ 1 or 2 క్యాండిడేట్స్ బఫర్ లిస్ట్గా ఇవ్వచ్చు, లేదా ఆ ప్యానల్ అనేటువంటిది ఆ సెలెక్షన్ లిస్ట్ దగ్గర పెట్టుకొని ఎవరైతే జాయిన్ అవ్వరో, అన్విల్లింగ్ ఉంటారో వాళ్ళ ప్లేస్లో నెక్స్ట్ ఫాలోయింగ్ మెరిట్ క్యాండిడేట్ని మళ్ళీ సర్వీస్లోకి తీసుకునేలాగా ఇంకొక నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారు తర్వాత, ఏది జాయిన్ అవ్వకపోతే. సో అది సపరేట్గా వస్తుంది. సో మీకు మెరిట్ లిస్ట్లో మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 1 or 2 బఫర్ కూడా ఇస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు మళ్ళీ ఆర్డర్ అనేది మళ్ళీ రావాలి. ఎందుకంటే పాత రిక్రూట్మెంట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే 2023-24లో చూసుకున్నట్లయితే అలాగే ఇచ్చారు. ఎవరైతే అన్విల్లింగ్ ఉంటారో వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని సెలెక్ట్ చేస్తూ సపరేట్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఒక 1 month తర్వాత కానీ అలా ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ మెరిట్ లిస్టే ఇస్తారు అనుకుంటున్నా. సో వాళ్ళకి ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఒక ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటే పెండింగ్ ఉంటుందండి ప్రజెంట్. సో అక్కడ ఇప్పుడు హైకోర్టు ఎగ్జామ్స్కి ఇప్పుడు అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్లో హైకోర్టు క్యాడర్కి ఇంటర్వ్యూస్ అనేటువంటి షెడ్యూల్ చేసి ప్యారలల్గా అదే టైంలో ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్ సర్వీసెస్కి కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్లాన్ చేస్తే సో ఈ యొక్క ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేటువంటి 1 or 2 డేస్కి యాప్తోని 2 రిజల్ట్స్ ఒకటేసారి ఇవ్వచ్చండి, రైట్. అయితే వీళ్ళు ఒక సర్వీస్ తర్వాత ఇంకొక సర్వీసెస్ చేద్దాము అనుకుంటే మట్టుకి ఇది పాసిబుల్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు 1 month టైం ఉన్నప్పటికీ కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిజల్ట్స్ అనేటువంటివి వీళ్ళు ఇవ్వలేదు. సో అందువల్ల ఏంటంటే మేబీ ఇది ఒక ఛాన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో కేస్ 1, కేస్ 2 రెండు చెప్తానండి. హైకోర్టు క్యాడర్ ఆర్ సర్వీసెస్ని ఫినిష్ చేసి తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ ఇవ్వడం ఒక కేసు. రెండో కేసు అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ మెరిట్ లిస్ట్ ఇచ్చేసి డీవీకి పిలిచి హైకోర్టు క్యాడర్ సర్వీసెస్కి ఇంటర్వ్యూకి నిర్వహించడం. సో ప్యారల్గా 2 అవుతాయి. ఇందాక చెప్పాను కదా 1 or 2 డేస్ డిఫరెన్స్లో 2 క్యాడర్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 or 2 డేస్ డిఫరెన్స్ అని ఎందుకు అంటున్నానంటే సో హైకోర్టు సర్వీసెస్లో మెరిట్ వచ్చిన వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్ సర్వీసెస్లో మెరిట్ వస్తారండి కంపల్సరీ. సో హైకోర్టు అనేది ఓవరాల్గా స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఉంటే మీకు డిస్ట్రిక్ట్ కోర్టు మ్యాక్సిమం ఆ డిస్ట్రిక్ట్లోనే ఉంటుందండి, రైట్. సో హైకోర్టులో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే హైకోర్టులో ట్రాన్స్ఫర్స్ వెరీ రేర్ అండి. సో మొత్తం హైకోర్టు సర్వీస్ అయ్యి కాబట్టి వితిన్ హైదరాబాద్ ఉండే అవకాశం ఉంటుంది. అదే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అయితే ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్లో కనుక ఆలోచిస్తే మెరిట్ వచ్చినటువంటి సేమ్ క్యాండిడేట్ హైకోర్టులో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందండి ఫస్ట్. సో అదే ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ ఇచ్చారనుకోండి, డిస్ట్రిక్ట్ కోర్టులో జాయిన్ అయిపోయి మళ్ళీ హైకోర్టు సర్వీస్ కన్నా వస్తే అందులో ట్రాన్స్ఫర్స్ ఉంటే నేను హైకోర్టు అయితే బాగుంటుంది కదా, హైదరాబాద్లో ఉంటుంది కదా అని మళ్ళీ హైకోర్టు సర్వీసెస్కి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో మళ్ళీ బ్యాక్లాస్ పడతాయి. సో అందువల్ల సో ఫస్ట్ హైకోర్టే ఇచ్చి తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవ్వచ్చు అనేది ఒక అభిప్రాయం అండి. లేకపోతే ఎలా ఇచ్చినా కూడా మీకు దీనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉంది, వాళ్ళకి ఇంటర్వ్యూస్ పెండింగ్ ఉన్నాయి, అంతే. సేమ్ వేగా చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్, హైకోర్టు క్యాడర్కి జస్ట్ ఇంటర్వ్యూ. సో ఒకటే ప్రాసెస్లో ఉన్న మనం ఒకటే అడుగు దూరంలో ఉన్నామండి ఎవరమైనా కూడా.
సో అవి ప్యారలల్గా చేసి ఒకటే 1 or 2 days డిఫరెన్స్తో ఇవ్వడం అనేది ఒక ఆప్షన్ అండి. అదే బెస్ట్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. లేదు వాళ్ళు 1 తర్వాత 1 చేసుకుంటా అంటే నేను అనేటువంటి ప్రాబిలిటీ, అంటే నా అజంప్షన్ ఏంటంటే ఫస్ట్ హైకోర్ట్స్ ఇచ్చి తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇస్తారేమో అని నా అజంప్షన్ మాత్రమే. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్లో ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళకి దగ్గరలో వస్తుంది కానీ నేటివ్ ప్లేస్లో దగ్గరలో వస్తుంది కాబట్టి సో ట్రాన్స్ఫర్ గురించి పెద్ద చేయకుండా కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్ట్లో చేసేస్తాము, సో హైకోర్టులో తీసుకోము, మళ్ళీ ట్రాన్స్ఫర్స్ వచ్చే వరకు మనం వేరే ఏదైనా ఒక జాబ్ చేసుకుంటాము కదా అనేటువంటి పాయింట్ కూడా ఒకటి ఉంటుందండి. సో అట్లాంటి కేసులో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రయారిటీ వైజ్ చేసుకుంటే పర్సన్ టు పర్సన్ వేరే అవుతుంది కాబట్టి సో ఒకటేసారి వితిన్ 1 or 2 days డిఫరెన్స్తో ఇస్తేనే బెటర్ అండి. సో ప్యారలల్గా వీళ్ళు ఈ యొక్క సెప్టెంబర్ 1st వీక్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ చేసి షెడ్యూల్ చేసి అదే వీక్స్లో వితిన్ ఇంటర్మీడియట్ వీక్స్లో కానీ మధ్య వారాల్లో కానీ ఈ యొక్క హైకోర్టు క్యాడర్కి సంబంధించిన వాళ్ళకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తే మేబీ సెప్టెంబర్ మంత్ మొత్తం 2 ప్యారలల్గా జరిగే అవకాశం ఉంటే మట్టికి అలా ఉంటుందండి. లేదు అంటే మరి సెప్టెంబర్ ఒక క్యాడర్కి, అక్టోబర్ ఒక క్యాడర్కి ఇచ్చారనుకోండి, సో నవంబర్లో 2 రిజల్ట్స్ కలిపి ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. సో అదొక పాయింట్ అండి. సో ఇంకా చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ కోర్టులలో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అదే చెప్పానండి. సో హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పాను. సో ఇదనమాట. ఇంకా మళ్ళీ మెరిట్ కనుక చూసుకున్నట్లయితే సో రెండిట్లో మెరిట్ వచ్చే అవకాశము చాలామందికి ఉంటుంది. అండ్ హైకోర్టులో మెరిట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కోర్టులో వస్తారని చెప్పానండి. సో అదనమాట. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఫస్ట్ హైకోర్టుకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటువంటి ఇదండి. సో 1 month టైం ఉన్నా కూడా వీళ్ళు ఇవ్వలేదు ఇప్పటి వరకు అని అంటే ఐదర్ 1 by 1 చేస్తామన్న ఉద్దేశం ఉండాలి, లేదా అక్కడ అంటే సరిపోని మ్యాన్ పవర్ లేకుండా అయినటువంటి పరిస్థితి అయినా ఉండాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్యానల్స్ అవసరమే, అదేవిధంగా ఇంటర్వ్యూస్కి అయితే ఇంకా కంపల్సరీ జడ్జెస్ కూడా ఉంటారనుకుంటా. సో వాళ్ళ అవైలబిలిటీ కూడా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ వాళ్ళ అవైలబిలిటీ అంటే ఒక వినికిడండి, వాళ్ళ అవైలబిలిటీ లేదన్నట్టుగా ఒక విశ్వసనీయమైన సమాచారము అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఆగస్ట్ పీరియడ్లో, బట్ సెప్టెంబర్లో వాళ్ళు అవైలబుల్గా ఉండొచ్చు. సో ఆ విధంగా ఉంటే మట్టికి సెప్టెంబర్ అక్టోబర్లో కనుక మీ యొక్క ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసినట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీన్ టైంలో ప్లాన్ చేస్తారు కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ సెప్టెంబర్ 1st వీక్లో వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో ఏది ఏమైనప్పటికీ రిజల్ట్స్ రాగానే నేను ఫస్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. సో ఏ క్యాడర్ వల్ల అయినా ఎటువంటి ఆస్పిరెంట్స్ అయినా కూడా అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో మీ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి, ఆపకండి. ఎందుకంటే మీకు మళ్ళీ ఇది ఒక జనవరిలో నోటిఫికేషన్ పడి ఇప్పటికీ ఆగస్ట్ అయిపోయింది కానీ సో సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ అంటే ఒక 1 year పడుతుంది ఒక్క నోటిఫికేషన్కి, ఒక్క ఎగ్జామ్కి. సో మీరు ఈ టైం అంతా మళ్ళీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే లాస్ట్లో మనకి ఏమన్నా రాలేదనుకోండి సో టైం అంతా ఇదైపోతుంటుంది. కాబట్టి మీరు మిగతా ఎగ్జామ్స్కి కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఆపకండి. అండ్ ఈ అప్డేట్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి. సో నేను వీటిని క్లియర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లిస్ట్ రాగానే పెడతాను. అదేవిధంగా హైకోర్టుకి ఇంటర్వ్యూస్కి రాగానే కూడా, హైకోర్టు క్యాడర్కి ఇంటర్వ్యూస్కి రిజల్ట్ రాగానే కూడా నేను పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తానండి వెంటనే. సో మీరందరూ ఆల్ ద బెస్ట్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 40,000 ఉద్యోగాలకి కూడా నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా మన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రకటన రావడం జరిగిందండి. సో దాంట్లో మోస్ట్లీ ఇప్పుడు ఉన్న అంగన్వాడీస్ ఉండొచ్చు, అదేవిధంగా జీపీఓస్ ఉండొచ్చు, రైట్. సో ఈ యొక్క కొన్ని పోస్టులకి ఇప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లలో కూడా వాళ్ళు వేకెన్సీని ఐడెంటిఫై చేస్తున్నారు. ఒకటి ఎక్కువ అంటే అన్నెసెసరీ వేకెన్సీస్ కూడా ఏమన్నా ఉంటే వాటిని మనం అంటే అరేంజ్మెంట్ చేయొచ్చా, సర్దుబాటు చేయొచ్చా అనేటువంటి ఇది కూడా ఒక డిస్కషన్ కూడా జరుగుతుందండి. సో హ్యూమన్ రిసోర్స్ మరి చెన్నారెడ్డి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ అధినేతగా ఉన్నటువంటి శాంతి కుమారి గారిని నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగిందండి. సో వాళ్ళు ప్రజెంట్ ఆ యొక్క దాంట్లో ఉన్నారు. సో కమిటీ యొక్క రిజల్ట్స్ని బేస్ చేసుకొని అండ్ అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను అంచనా వేసి దాని ప్రకారం జాబ్ క్యాలెండర్ని ఇష్యూ చేయాలి అనేటువంటి ఒక ఇదిలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ప్రజెంట్ స్థానిక ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో ఇది కూడా కొంచెం మీకు టైం దొరికింది అనుకోవచ్చు. సో ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. స్థానిక ఎన్నికల కంటే ముందే క్యాలెండర్ రిలీజ్ కావచ్చు, లేకపోతే తర్వాతైనా కావచ్చు, బట్
ఏంటంటే ఇది ప్యారలల్గా నడుస్తుంది, అదే ప్యారలల్గా నడుస్తుంది. సో ఎస్సీ వర్గీకరణ వల్ల లేట్ అయిందని చెప్తున్నారు కదండి. సో ఆ పాయింట్లో మనకు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో దాదాపు చాలా పోస్టులన్నీ కూడా అసలు జరగలేదు. సో ఈసారన్నా కరెక్ట్గా జరుగుతాయని ఆశిద్దాము. సో ఆల్ ద బెస్ట్ అండి. ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేశారా? అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు కొత్త జాబ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.